జోహార్లు అందశ్రీకి, ఈ జోహార్లు 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 అందశ్రీకి, జోహార్లు జోహార్లు అందశ్రీకి. అందశ్రీ గ్రామము నా గ్రామము ఒకే గ్రామం. అతడు 4 సంవత్సరాలు నాకన్నా చిన్నవాడు. అతనికి అక్షర జ్ఞానం లేదు, పల్క బట్టం లేదు, బల్పం బట్టలేదు, పల్క తీసుకుపోలేదు. ఓన్లీ బర్రెలపై కూర్చొని ప్రయాణించేవాడు. ఎందుకు అంటే ఒక మల్లారెడ్డి అనే వ్యక్తి ఆయన చేత తీసుకొని ఆయన ఇంటికి తీసుకొని ఆయన పోషించుకొని ఆయన ఇంట్లో ఉంచుకునేవాడు. వారికి 3 సంతానం, అంటే వాళ్ళ ముగ్గురు వాళ్ళ నాన్నకు బొడ్డయ్య, ఆయన నాన్న పేరు. ఆ బొడ్డయ్య గారు నుల్కమంచాలని ఇష్టడు. వాళ్ళు ఏనాడు కూడా వేడి అన్నం తినేటోడు వాడు కాదు. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ ఇచ్చిండు అందశ్రీ గారు. ఏమని ఇచ్చిండు? 11 సంవత్సరాల దాకా నేను వేడి అన్నం తినలేదు, ఎప్పుడు పాస్యన్నం మాత్రమే తిన్నాడు. మునీర్ అనేటువంటి ఒక ముస్లిము ఆయన పండుకున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా తీసుకుపోయి వేడన్నం పెడితే అది 11వ ఏట ఆయన వేడన్నం తిన్నటువంటి మహానుభావుడు. అట్లాంటి మహానుభావుడు మరి మన యొక్క తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించినటువంటి పాత్ర భూకంపనం, భూమే కంపించిపోతుందా? జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ అంటే ఆ గొంతంతా వాడిపోయి నీరు పోతా అది ఎండిపోయి అది ప్రాకిపోతుండే. జై బోలో తెలంగాణ అనేటువంటి పదాలు వింటుంటే అందరి హృదయాలలో ఆ తెలంగాణ రాకపోతే మన బ్రతికెందుకు మనం తెలంగాణ వీళ్ళమే పోవాలి, తెలంగాణ సంపాదించాలి అనేటువంటి భావజాలం బ్రహ్మాండంగా ప్రతిధ్వనించింది. ప్రతి గొంతులో, ప్రతి మనసులో, ప్రతి ముసలమ్మలో, ప్రతి పిల్లవాడిలో, ప్రతి వారిలో ఆ యొక్క తెలంగాణ పోరాటంలో మూల కారణము యునైటెడ్గా ఐకమత్యంగా తీర్చిదిద్దడానికి మూలకారకుడు మన చుక్కల్లో చంద్రుడిగా పోయిన మన అందశ్రీ అన్న. ఆయన మాటలు నా ఇంటికి ప్రతి నెల వచ్చేవాడు. ప్రతి నెల యూనివర్సిటీలో ఉండి ఒక 3 నెమళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవాడి. ఆ 3 నెమళ్ళతో ఆయన సంభాషించేటువంటి బావా అని చెప్పేవాడు. నన్ను ప్రతిసారి బావా 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 అని ప్రత్యేకించి పిలిచేవాడు. బావా 3 నెమళ్ళు ఈ రోజులు కలిసినాయి, సంభాషణ అయిపోయింది అంటుండే. మరి ఆ 3 నెమళ్ళ రాష్ట్రం ఏందో చెప్పబోతుండే. ఆ 3 నెమళ్ళు ఆయన చుట్టూ వచ్చేవాడి. అదే ఆ యూనివర్సిటీలో కూర్చొని ఉండేవాడు. కొంచెం టైం అయితే నెల రోజులకు ముందే మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు. నేను భోజనం తినబెట్టిన తర్వాత చాలా ముచ్చట్లు పెట్టి తర్వాత పంపించేవాడు. అటువంటి అందశ్రీకి మరొకసారి జోహార్ చెప్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎంతో